నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఇప్పటి వరకు బాల్కొండ నియోజకవర్గంలో గత పాలకుల హయాంలో అలాగే నూతన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అందులో భాగంగానే కూడా వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు పార్లమెంట్ ఎన్నికలు ఏ పార్టీకే పట్టం కట్టబోతూ ఉన్నారు. అలాగే దేశ స్థాయిలో కూడా ఏ పార్టీ ఉంటే ఈ యొక్క గ్రామాలకు అలాగే పట్టణాలకు నిధులు వస్తాయి అన్న విషయాలను కూడా గతంలో ప్రజానాడి అనే కార్యక్రమం ద్వారా K6 పరీక్ష ముందుంచడం జరిగింది. అందులో భాగంగానే కూడా నేడు బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండల కేంద్రంలో యొక్క ప్రజానాడి కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి అభివృద్ధి పనులు కోరుకుంటున్నారు, ప్రజల అభిప్రాయాలను కూడా ఒకసారి డైరెక్ట్గా వారినే వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, హరిన్. ఏం చేస్తారు? ఫోటోగ్రఫీ. ఇప్పుడు వాస్తవంగా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే మీ మద్దతు ఏ పార్టీ? మద్దతు అంటే మేమైతే బీజేపీ, ప్యూర్ బీజేపీ. 10 సంవత్సరాలు చేసింది కదా, మళ్ళీ రావాలి. ఇంకా 10 ఏళ్ళు వచ్చినా మాకేం బాధ లేదు. ఏం డెవలప్మెంట్ అయితే చాలా టైం ఇండియా ఎన్నో ఉన్న ఇండియాని అగ్రస్థానం తీసుకుపోయింది నరేంద్ర మోడీ గారు. అది ఎవరి చేత కానీ అయోధ్య రామాలయాన్ని ఆయన కట్టిండు. అది యువకులు ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం? యువత మొత్తం బీజేపీకి మొగ్గు చూపిస్తుంది. ముక్కల్ డెవలప్ మండలి గతంకి ఇప్పటికి ఏ విధంగా డెవలప్? గతం కంటే మాకు అంటే లాస్ట్ టైం ఇక్కడ లోకల్ పార్టీ చూసుకుంటే మనకు టీఆర్ఎస్ఏ మనకి ఇక్కడ డెవలప్ చేసింది. ఇక మన దగ్గర లోకల్లో బీజేపీ లేదు కాబట్టి ఎంపీ టికెట్ అయితే కంపల్సరీ మనం బీజేపీ కావాలనుకుంటాం. అంటే ఒక జిల్లాలో ఉన్న నాయకుడు పాలన ఎట్లా ఉంది అంటే అరవింద్ విషయానికి వస్తే ఆయన ఇక మనకు ఆయన విషయం తెలియదు, కానీ నరేంద్ర మోడీ అయితే మనకు ఓకే. సంతోష్ గౌడ్, సంతోష్ గౌడ్. ఏం చేస్తారు? నేను మీసా ఆపరేటింగ్ ప్లస్ వీడియోగ్రఫీ అది చేస్తుంటాను. అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ పార్టీకి మద్దతు? బీజేపీ పార్టీకే మద్దతు. ఎందుకోసం? అది అగ్రస్థానంలోనే ఉంచుతారు. అంటే మన మోడీ గారు మంచి మంచి స్కీములు పేద అంటే గ్రామ స్థాయి నుంచి కూడా కొన్ని జరుగుతున్నాయి మోడీ, కానీ ప్రజలకు ఆహ్వానం వస్తలేదు. ఇంకా నేను మీసాలు ఉంటాను కాబట్టి నాకు ఏం అని తెలుస్తుంది. పిఎం విశ్వకర్మ అని, ఇప్పుడు బియ్యం కూడా ఇచ్చేది మోడే, గరీబ్ కళ్యాణ్ అని, కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కొద్దిగా తెలుస్తలేదు. ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మళ్ళీ దేశంలో బీజేపీ వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే కాంగ్రెస్ది రాష్ట్రానికే పరిమితంగా ఉన్నది. అక్కడ మోడీకి అంటే బీజేపీ అది కాబట్టి అక్కడ ఉంటేనే బెటర్. అంతే. ఏం డెవలప్మెంట్ అయితే? డెవలప్మెంట్ చాలా. ఇప్పుడు రోడ్లు కూడా వేయించేది అలా మన మోడీదే ఉంది కదా. బీజేపీ నుంచి ప్రతిదీ దానికి వాటా వస్తుంది. తెలియదు ఇక్కడ ఉన్న ప్రజలకు అంతే కొద్దిగా, దానివల్లనే అలా ఉంది డెవలప్మెంట్ అనేది. ప్రతి గణేష్ నా పేరు. నాకు చాలా రోజులు అవుతుంది. అంటే వాస్తవంగా మీ నియోజకవర్గం ముక్కాల్ మండలం ఎట్లా డెవలప్మెంట్ కావాలి, ఏం కావాలన్నా? ఇంకా మొన్నటి వరకు అయితే డ్రైనేజ్ పనులు చేస్తున్నారు, అవి అయిపోయినాయి. ఈ సెంటర్ లైట్ అంతంత మాత్రమే ఉన్నది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ 2000 నుంచి 4000 చేస్తున్నారు, ఇంతవరకు చేయలేదు. వికలాంగులకు 4000 నుంచి 6000 చేస్తున్నారు, ఇంతవరకు చేయలేదు. అలాగే యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అది ఇంతవరకు లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. సెంట్రల్లో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. నరేంద్ర మోడీ అట్లా అభివృద్ధి బాగుంటుంది. అబ్దుల్ బారీ आरमूर है पूरा पर। कैसा चल रहा था? हाँ बस ठीक है, उतना तो नहीं है बिजनेस मगर फिर भी ज़रा कम ज़्यादा चलते रहता। और क्या है बोले तो अब वो मुक्काल के हिसाब से चल रहा। मुक्काल इससे पहले कैसे, अभी कैसे? जब डेवलप तो अच्छा हुआ, सब डेवलप तो ज़बरदस्त है, मेंटेनेंस भी ज़बरदस्त है, सरपंच का भी सब देना लेना पूरा अच्छा है। देश में और दूसरा बार ये पार्लियामेंट इलेक्शन में आप किसको मदद देते हैं? कौन सा पार्टी आने का देश में? वो तो अब जो सेकुलर पार्टी है वो अपने क्या बोलते हैं अभी, यहाँ कौन सा पार्टी है? बीजेपी, कांग्रेस है? हाँ कांग्रेस है, कांग्रेस भी अच्छा कर रहा। प्रधानी कौन बने पार्लियामेंट इलेक्शन में? कौन आने का? आना मोदी आना नहीं बोल के नहीं, फिर भी अच्छा तो कर रहा। 10 साल हो गया, फिर भी और 5 साल भी आ सकता, ऐसा कुछ भी नहीं है। अजरुद्दीन। तुम्हारे मुक्काल में कैसा डेवलप? अच्छा हुआ। अच्छा हुआ। अच्छा हुआ, कैसा हुआ बोल तो? कैसा सब करे ना, डिवाइडर डाले, लाइटर डाले, अच्छा हो गया। इंडिया में कौन सी पार्टी है तो अच्छा रहता? कांग्रेस। कई को अच्छा चल रहा है ना अभी, कांग्रेस आने के बस फ्री हो गया, सब फ्री हो गया। अच्छा, और कोई
और बस चेंजेस होना क्या तुझे और कुछ होता अल्लू अल्लू होता, सब हो जाता अल्लू अल्लू बस।
అనిల్ అన్న, ఏం చేస్తారు? ఆటో డ్రైవర్ని. ఎట్లా నడుస్తుంది అంటే మీ ఆటో? మొన్న మన రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఈ ఫ్రీ బస్ వల్ల మా ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు. కావున దానికి తీసేయాలని, లేకుంటే మా ఆటో డ్రైవర్లకు పెన్షన్ రూపంలో నెలకు ఒక 10,000 రూపాయలైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీ ముక్కాల్లో ఎట్లా డెవలప్మెంట్ కదా గతానికి ఇప్పటికి? ప్రశాంత్ రెడ్డి చాలా బాగా చేసిండు డెవలప్మెంటు. అయినా అంత అంటే ఇన్ని సంవత్సరాలలో అయినా చేసినది ఎవరు కూడా అసలు చేయలేరు. దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మీ మద్దతు దేని? మద్దతు బీజేపీ. ఎందుకోసం? నరేంద్ర మోడీ అట్లా చేస్తుండు కాబట్టి అభివృద్ధి. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. ఏదున్నా సరిపోతుంది కానీ దేశంలో మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతు దేనికన్నా యువకులు? బీజేపీ. ఎందుకోసం? మోడీ పాలన బాగుంది. ఇక్కడ నిజామాబాద్లో కూడా బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నాం. అరవింద్ పాలన ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. ఇక్కడ అరవింద్ ఉన్నా ఎవరున్నా పైన మోడీని చూసి ఓటేస్తాం. నా పేరు జ్ఞానేశ్వర్, మున్నాను పిలుస్తారు. ఏం చేస్తారు? ఆటో నడుపుతాను. ఓకే. అంటే ఇప్పుడు వాస్తవంగా దేశంలో ఏ ప్రభుత్వానికి మీ మద్దతు ఉంటారు? బీజేపీ అండి. ఎందుకోసం? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన బాగుంది. ప్రపంచం దేశంలో ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది కాబట్టి బీజేపీ మేము అనుకుంటున్నాం. నమస్తే అందరికీ. నా పేరు విక్రమ్, బీజేపీ డిస్ట్రిక్ట్ నాయకుడిని. మీ అంటే ముక్కల్ మండలం ఎట్లా డెవలప్మెంట్? ముక్కాల్ మండల్లో మొత్తానికైతే టోటల్గా టీఆర్ఎస్. లాస్ట్ ఎండింగ్లో అయిన అవసరమా మరి ఎవరి కోసమో తెలియదు కానీ మొత్తానికైతే లాస్ట్కు డివైడర్స్ కానీ, రోడ్స్ కానీ, మన చెట్టు దగ్గర పోయే రోడ్స్ కానీ, ఇంకా గుట్ట మీద పోయే రోడ్స్ కానీ అన్నీ బాగా చేశాడు. ఆదర్శంగానైతే ఈ 1 ఇయర్లో బాగా పికప్ చేసి ఆదర్శంగా నిలిచాడు. కాకపోతే ఆయన అదృష్టం బాగా లేకనో ఏదో లేకనో కానీ మొత్తం తక్కువ ఓట్లతో మెజార్టీతో అనుకున్నంత రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా డెవలప్మెంట్? కాంగ్రెస్ కూడా అయినా కంటే ఎక్కువ చేయాలని పట్టుదలతో ఉంది. ఎందుకంటే నేను 5 ఇయర్స్ కాదు, మేము 20 ఇయర్స్ మేము అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ ధీటుగా వాళ్ళు పోతా అని చెప్పేసి వాళ్ళు ముందుకు పోతున్నారు. వాళ్ళు వాస్తవానికి దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది? పార్లమెంట్ ఎన్నికలు మీ మద్దతు ఎవరికి? దేశంలో మొత్తానికి టోటల్గా మోడీ గారు ఉండాలండి. ఎందుకంటే అన్ని దేశాలకని ఆదర్శంగా ఉన్నాడు. ఇప్పుడు మన దేశానికి మనకే కాదు ఆదర్శం, ఏదైతే ఉన్న 100-150 దేశాలకు అసలు ప్రధాని అంటే ఎవరో తెలియదు వాస్తవంగా మన ఇండియా ఇంతకుముందు. ఆయన మోడీ గారు అంటే ప్రతి దేశానికి ఆదర్శంగా ఉండి తన బాటలనే ముందుకు పోతున్నారు అందరూ. కానీ మన దేశానికి కూడా మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు కూడా మోడీ గారే ప్రధానిగా ఉంటే ఇంకా దేశం ముందుకు పోతుంది, ఆర్థికంగా ముందుకు పోతుంది. ప్రతి బీదస్తులు కూడా ప్రతి ఇంటి ఇల్లు లేని వాళ్ళకు, సిలిండర్ లేని వాళ్ళకు అన్నీ కూడా సమకూరుస్తాడని చెప్పేసి మేము బీజేపీ నుంచి మేము కోరుకుంటున్నాము.
నారాయణ. ఏం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్. ఓకే. ఎట్లా అంటే ముక్కాలు ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? ముక్కల్లా అంతేం డెవలప్మెంట్ కాలే. ఇదైతే రోడ్ ఒకటి, ఇది ఒకటే కనిపిస్తుంది, ఏమున్నదని. ఓకే. దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దేశమే ఇండియాలో ఇప్పుడు రెండు బీజేపీ రావాలి. ఎందుకోసం అంటే బీజేపీ రావాలి. అట్లా ఎందుకోసం అంటే అది వస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిరు కదా. చేసిండ్రు కానీ ఇంకా కొంచెం. ఇప్పుడు ముక్కాల అంటే ఇంతకుముందు ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు ఎట్లున్నది అసలు? ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది. అబద్ధమేటికి రోడ్లు బీళ్ళు ఇదంతా అన్ని మంచిగా చేసేయండు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే ఇంకా పిల్లట్లకు ఇస్తామన్నారు, బదిలీ చూడు దిక్కులేదు. ఇంకా పిల్లట్లకు కట్టిస్తామని ఒక కిల్లు కూడా కట్టలేకపోయా తెలంగాణ. అన్నారు ఇస్తామని, ఇల్లు లేదు మనువు లేదు గరీబ్ వాళ్ళకు. కిరాయి కట్టబట్టి ఎన్నెద్దు 40 ఏళ్ళే 3,000 రూపాయల కిరాయి చేసేది మంగళ పని. ఓకే. ఇప్పుడు ఇంకోటి, దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీ మద్దతు ఎవరికి? ఇప్పుడు నాకైతే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది పాపం. ఎందుకోసం అని? ఎందుకోసం అంటే మన ఇప్పుడు తెలంగాణ అదే వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకే ఇవ్వాలి. దేశంలో కాంగ్రెస్ రావాలి. అవు అతనే కొంత పని అవుతుంది. ఢిల్లీలో ఉంటాడు నరేంద్ర మోడీ, ఈడ ఉంటాడు ఈయన పని చేస్తా కానీ ఆయన పని చేస్తాడా? అది లెక్క. నమస్తే. ఏం పేరు? సురేష్. ఏం చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఉంటుంది ఒక 6 ఎకరాలు. ఏమేమి పంటలు పండుతాయి వాస్తవంగా మీ ఊళ్ళో ఈ ఏరియాలో? ఈ ఏరియాలో పసుపు, మక్క, జొన్న. నీళ్ళ వసతులు ఎట్లున్నాయి? నీళ్ళు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. విలేజ్లో సమస్యలు ఏమున్నాయి? సమస్యలు మస్తు ఉన్నాయి. ఇగో రోడ్ చేసిపోయినరు. ఈ రోడ్ అయితే ఏం అది లేదు, కంప్లీట్ అయితే రోడ్ కాలే. ఓకే. బిల్లు లేవట్టేసి అయిపోయింది. ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నా? ఎవరి రోడ్లే మంచిగా లేవు. ఇప్పుడు నేను పుట్టకన్నా ముందు ఉన్నారు ఊరిది. ఇది వరకు రోడ్లు కంప్లీట్ కాదు, ఆ రోడ్ అంతా అట్నే ఉన్నది. ఏమున్నాయి, ఏం లేవు, వసతులు ఏం లేవు. దేశంలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. మీకు ఏ మద్దతు ఉన్నా ఏదున్నా ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ బొందలు రింపుకుందందుకు తప్ప మనకు చేసింది ఏం లేదు, ఉరిగింది ఏం లేదు. మొత్తం మందిని పరేషాన్ చేసుడు తప్ప పబ్లిక్ను. దేశంలో అయితే ప్రభుత్వం ఉండాలి కదా. ప్రభుత్వం ఉండాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా గంతడిదే. ఏ ప్రభుత్వం వచ్చి ఆదుకున్నది ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, యాడ ఒక్క దిక్కు లేవు. 3 ఎకరాల భూమి అన్నారు, ఆ భూములు దిక్కు లేవు. దళితులకు ఏం చేసిండ్రు? ఏం చేయలే. వాళ్ళ బొందలు రింపుకున్నది అందుకు తప్ప మందిని మగ్గపెట్టుడు చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా గంతటి గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ ఉండి చేసిందన్నది ఏం లేదు. భార్గవ్. ఏం చేస్తారు? బైక్ మెకానిక్. ఓకే. అంటే యువకులు అంటే వాస్తవంగా దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది? ఎవరికి మీ మద్దతు? బీజేపీ. దేనికోసం, ఎందుకోసం? బీజేపీ నడుతున్నా, బీజేపీ ఉంటే ఫామ్లో మంచిగా ఉంటుందని. కాంగ్రెస్ ఉన్నప్పుడు యుద్ధాలు బాగా జరుగుతుండే, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత తగ్గింది. దానివల్ల బీజేపీ అని చెప్పేసి. నమస్తే. ఏ పేరు మీ? సయ్యద్ సాజిద్. ఏం చేస్తారు? నేను బైక్ మెకానిక్. ఓకే. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ రావాలా? రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కదా. రాష్ట్రంలో ఉన్నది, సెంట్రల్లో కాంగ్రెస్ రావాలి ఈసారి. ఎందుకోసం అంటే ఏం కోరుకుంటున్నారు? నల్లధనం తెస్తా అని చెప్పిండు, ఎక్కడికి తెచ్చింది నల్లధనం తేలే. ఎవరు? మోడీ. ఓకే. ఎక్కడికి తెచ్చిండు తేలే కదా నల్లధనం. మొత్తం దేశంలో సర్వనాశనం పట్టించిండు మత కళల పేరు మీద. ఎప్పుడు మత కళలే కావాలా? ఆ మసీద్ కూడా ఈ మసీద్ కూడా లేకుంటే మసీద్లను దొబ్బుదాం, శవాలను దొబ్బుదాం అంటాడు. అసలు గవర్నమెంట్ అవసరం లేదు. ఓకే. అంటే దేశంలో రామ మందిర్ కట్టిన తర్వాత అంటే మీది ఒపీనియన్ ఏముంది? రామ మందిర్ కట్టుకుని ఓకే, దానికి ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, మంచిదే. వాళ్ళ మతం వాళ్ళకు, వాళ్ళ మతం వాళ్ళకు మంచిగా. కాకపోతే బీజేపీ రాదు ఈసారి సెంటర్లో. అంటే 10 సంవత్సరాలు పాలించింది, ఎట్లా అనిపించింది? మంచి లేదు. స్థానిక జిల్లాగా ఎంపీగా ఉన్నాడు కదా అరవింద్, ఆయన వల్ల ఏమన్నా డెవలప్మెంట్? ఏం డెవలప్ చేయలేడు. ఒక్కసారి సుఖ రాలే. 5 సంవత్సరాలు ఇప్పుడు అడతాడు, ఓట్లు ఆడుకుని బిచ్చం లెక్క. కాంగ్రెస్ రావాలి ఈసారి సెంటర్లో.
దేవదాస్. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకున్నది 5 ఎకరాలు. అంటే వాస్తవంగా మన దగ్గర ఏ పంటలు పడతాయి? పసుపు పడుతుంది, మక్క పడుతుంది, సజ్జ పడుతుంది, సోయా పడుతుంది, అడ్లు పడుతాయి. ఓకే. అంటే ప్రస్తుత గవర్నమెంట్ పాలన ఎట్లున్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది అనిపిస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వానికి మీ మద్దతు? అంటే ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉండే కదా, బీజేపీ కూడా 10 ఏళ్ళు ఉండే. అది దానికి కూడా మార్పు వస్తే బాగుంటుంది అనిపిస్తున్నది నాకైతే. మార్పు రావాలా కంపల్సరీ, ప్రతి వారికి మార్పు రావాలా. ఎప్పుడో ఒక్కడు రాజకీయం వెళ్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు ఇష్టంలో రాజ్యం వెళ్తాడు. ప్రశ్నించడం మాత్రం కావాలా. ఎవరైనా రాని ప్రశ్నించడం ఉండాలా, కంటిన్యూగా ఎవరు ఉండొద్దు. ఇది ప్రజారాజ్యం. నమస్కారం. మీ పేరు? ఎం నరసయ్య. నాకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాడు మోడీ గారు. ఆయన చేసినది అభివృద్ధి చాలా ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన చేస్తాడు, చాలా చేస్తాడు. ఆయన భయపడకుండా పల్లెలలో కూడా తిరుగుతున్నాడు అంటే ఆయనది ఎంత గ్రేటు. కొందరు భయపడతారు, పోలీసులను ఎస్కార్ట్లను ఎంబడ పెట్టుకొని తిరుగుతారు. ఆయన అట్లా లేకుండా అతనే సొంతంగా ఎంత ధైర్యంతో చేస్తున్నాడంటే చాలా మెచ్చుకోదగ్గ విషయము. కాబట్టి మేము మోడీకి ఓటేస్తామని ఒప్పుకుంటున్నాము. నమస్తే. నమస్తే. మీ పేరు? నర్సయ్య. మీరు ఏం చేస్తారు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తాను. ఓకే. మన ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్కు మీ మద్దతు దేనికి? మన మద్దతు ఖచ్చితంగా బీజేపీ. ఎందుకంటే మోడీ చేస్తున్న అభివృద్ధి దేశంలో డెవలప్మెంట్ కావాలి అంటే కంపల్సరీ మోడీ రావాల్సిందే. ఇది 3వసారి ఖచ్చితంగా మళ్ళీ మోడీ ఖచ్చితంగా వస్తాడు. 10 years ఇంతవరకు చేసింది కదా, మరి 10 yearsలో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని మన దేశంలో చేసినటువంటి వ్యక్తి మోడీ. సో మోడీ ఉంటేనే అన్ని రకాలుగా శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు డెవలప్ అయిందా, ఇప్పుడు డెవలప్ అయిందా? సరే, మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ అభివృద్ధి జరిగినాయి. కానీ దేశంలో ఒక రక్షణ కవచంలా ఉండాలంటే అది మోడీతోనే అవుతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మోడీ రావాలా. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నప్పటికీ దేశంలో మాత్రం ఖచ్చితంగా మోడీ రావాల్సిందే. మోడీ ఉంటేనే మనము అన్ని రకాలుగా స్వేచ్ఛగా ఉండగలుగుతాం, భయం లేకుండా ఒక ధైర్యంగా ఉండవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తారు? బయట వర్క్ వేసుకుంటాను. మన దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీ యువకుల మద్దతు ఏ పార్టీకి? నాకు బీజేపీ వస్తే మనకు మోడీకి వస్తారు కాబట్టి మన అందరికి పేదలకి ఏమైనా హెల్ప్ చేస్తాడు కాబట్టి బీజేపీ రావాలని ఉంటుంది. జీవన్. ఏం చేస్తారు? ప్రింటింగ్ ప్రెస్. ఇప్పుడు మన దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీ మద్దతు ఎవరికి? బీజేపీకి. ఎందుకోసం? నరేంద్ర మోడీ అట్లా పనులు చేస్తున్నారు కాబట్టి. ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు దేశంలో? మనం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ముందు ఉండాలని అభిప్రాయం నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన చేసిండు కాబట్టి, ఇంతకుముందు చేసినవి మనం చూస్తున్నాం కాబట్టి దాని కొరకు మనం నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నాం. ఏదైతే ముప్కాల్ మండల కేంద్రంలో గత పాలకుల హయాంలో కూడా స్థానికంగా గ్రామం అభివృద్ధి జరగడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజానాడిలో భాగంగా కూడా దేశ
ప్రధాని ఎన్నికలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజానాడి ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారన్న విషయాలు కూడా వారి మనోభావాలను ఆయన వినడం జరిగింది. అలాగే ముప్కాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం 6,800 ఓటర్లు ఉన్నటువంటి గ్రామంలో కూడా సుమారుగా 4,000కు పైచిలుగా మహిళలు, అలాగే 2,000కు పైగా పురుషులు, చిన్నారులు ఉన్నటువంటి ఈ గ్రామంలో కూడా ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పేసి అని కూడా వారు కోరడం జరుగుతోంది. ఇది ముప్కాల్ గ్రామం నుంచి ప్రజానాడి కార్యక్రమం K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నానండి K6. కెమెరామెన్ అరవింద్తో సునీల్, K6 ఛానల్, ముప్కాల్ నుంచి.